నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ స్కిల్ ట్రైనర్, స్పీకర్ రామ్మోహన్ నవలే గారు. మరి సార్ మనతో పాటు ఉన్నారు కాబట్టి మనకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ ఝాన్సీ రాణి గారు. సార్, ఈరోజు రేపుల్లో అవి మరి సిచ్యువేషన్స్ లేకపోతే జనరేషన్ మార్పును ఏంటో తెలియదు, కానీ చాలామంది యువకులు కానీ యువకులు పెళ్ళికి సుముఖంగా లేరు సార్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. ఎటు తిరిగి వాళ్ళు సెటిల్ అవుదాము లేదా ఏదైనా ఇల్లు కొందాము అంటే ఈ థాట్స్లోనే ఉంటున్నారు. మెయిన్గా పెళ్ళి అంటే దూరంగా ఉంటున్నారు సార్. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడడానికి కారణం ఏమై ఉండొచ్చు? జనరల్గా కాలక్రమంలో రెండు థింగ్స్ ఇన్ఎవిటబుల్, అవి రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఒకటి చేంజ్, రెండవది ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. రెండిటికి ఏమైనా డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్? చేంజ్ అంటే కంప్లీట్గా మార్చేయడం, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక దాని నుంచి మెల్లగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం. అంటే చేంజ్ అనేసి ఇట్స్ అ ఫిజికల్ లెవెల్, ఎట్ అ లిటిల్ లోయర్ లెవెల్ ఫిజికల్ చేంజెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకే. టోటల్లీ, అబ్సల్యూట్లీ. దానికి దీనికి ఏం పోలికే లేకుండా మారిపోయింది విసి ట్రాన్స్ఫర్మేషన్. ఓకే ఓకే. కంప్లీట్గా కంప్లీట్ ఐఎమ్ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ అంటారు కొంతమంది. అప్పుడు అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా లేను, మారిపోయాను మొత్తం. వేరే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే అరే ఝాన్సీ రాణి హౌ షీ వాజ్ దే ఇన్ 20s, ఇప్పుడు ఎంత మారిపోయింది అంటాం. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. అదే కొంచెం ఎత్తు పెరగడమో ఇదేమో, దట్ ఈస్ ఏ చేంజ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ కంటిన్యూస్ ఇన్ ద సొసైటీ. ప్రపంచంలోనే ఇట్స్ ఏ దిస్ థింగ్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, గతంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. మ్యారేజ్ కూడా కొంచెం తక్కువ ఏజ్లో జరిగేది. తల్లిదండ్రులు వీళ్ళకి కొంత గైడ్ కింద ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ కింద వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళ ఫీట్ మీద నిలవడం అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా మ్యారీడ్ లైఫ్ను డీల్ చేసే స్థాయికి వచ్చేంత వరకు వాళ్ళు ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నట్టు, జాబ్లో ప్రొబేషన్లో ఉన్నట్టు వీళ్ళు పేరెంట్స్ ఇచ్చేసి ఆ సిస్టమ్ పోయింది. ఇప్పుడు పోయి ఫినాన్షియల్ ఫ్రీడము, ఎడ్యుకేషన్ పెరిగి లాట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ హైస్ టేకెన్ ప్లేస్ అక్రాస్ ద వరల్డ్ అండ్ పర్టికులర్లీ ఇన్ ఇండియా. ఎందుకంటే మనది ట్రెడిషనల్ కంట్రీ కనుక ఉమెన్ వర్ ప్లేస్డ్ ఎట్ ద సెకండ్ పెడల్. మనము సైకిల్ తోకేప్పుడు ఫస్ట్ పెడల్, సెకండ్ పెడల్ అంటాము. ఫస్ట్ పెడల్ ఈజ్ ఆఫ్ మేల్స్ or husband, second pedal is of wife. Her pedaling is also important for the family to run. కానీ ఫస్ట్ పెడల్ వాళ్ళది. ఇప్పుడు ఏమి కాన్సెప్ట్ వచ్చిందంటే ఈక్వల్ పెడలింగ్ కాన్సెప్ట్ వచ్చింది. హమ్ కిసీసే కమ్ నహీ అన్నది. అది మంచిదే. అంటే ఇక్కడ ఐ షుడ్ ఆల్సో షేర్ మై పర్సనల్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ 2 sons and daughter. 2 sons ఆర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. మా అమ్మాయి కూడా ఇంజనీరింగ్ దానికి చేరుతుంటే ఇక్కడ అప్పట్లో మంచి ట్యూషన్ మాస్టర్ ఉండేవాడు, రామయ్య అనేసి, నల్లకుంటలో. హీ యూస్ టు ట్రైన్ ఐఐటి స్టూడెంట్స్. సో మా ఇద్దరు సన్స్ కూడా ఆయన స్టూడెంట్సే. షీ సెడ్ హీ విల్ ఆల్సో గివ్ అడ్మిషన్ టు మై డాటర్, బట్ షీ సెడ్ నో ఐ డిడ్ నాట్ క్వాలిఫై ఇన్ ద ఎంపీసీ ఇంజనీరింగ్ టెస్ట్. ఆయన దగ్గర ట్యూషన్ చదవడానికి కూడా టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై కాలేకపోయినా కూడా, అంటే కొంచెం బార్డర్లో పోయినా కూడా ఇద్దరు పిల్లలు కాబట్టి, సో బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉంది ఇస్తా అంటే, నో షీ సెడ్ ఐ విల్ టేక్ బీపీసీ. దానికి కూడా అప్పట్లో స్టార్ ఎడ్యుకేషన్ అకాడమీ అని ఒకటి నారాయణగూడలో ఉండేది. 2 years షీ వెంట్ దేర్ అండ్ షీ గాట్ 351 ర్యాంక్. 351 ఈజ్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ దోస్ డేస్. అండ్ షీ స్టడీడ్ ఎంబీబీఎస్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఐ డి నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ సన్స్ అండ్ డాటర్. ఎవరికి ఎంత చదువుకునే కెపాసిటీ ఉంటే అంత చదివించాలేసి ఐఎమ్ డిటర్మిన్డ్. అండ్ గెట్టింగ్ ఏ సీట్, ఏ మెడికల్ సీట్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ గెట్టింగ్ ఏ ఇంజనీరింగ్ సీట్. మై బోత్ సన్స్ ఆర్ ఆల్సో దే ఆర్ ఫ్రమ్ ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఐఐటి అండ్ RECలో చదివారు. బట్ ఇన్ దెన్ వాట్ ఆల్ సెడ్ అండ్ డన్, మెడిసిన్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఏ సీట్. ఇట్ రిక్వైర్స్ a lot of hard work. Apart from intelligence, a lot of hard work is there. So I don't differentiate at my personal level. అంటే సొసైటీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద ఇండివిజువల్సే కదా. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది. కానీ చాలా ఫ్యామిలీస్లో గర్ల్స్ని ఎక్కువ చదివించరు, పర్టికులర్లీ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ ఇంకా కిందికి వెళ్తే, ఫర్ ద సింపుల్ రీజన్ దట్ వీళ్ళు ఎక్కువ చదువుకుంటే ఈక్వల్ మ్యాచ్ని మళ్ళీ అబ్బాయిని వెతికి పెళ్లి చేయడం కష్టం అవుతుంది. అబ్బాయి ఒక మెట్టు ఎక్కువ ఉండాలి కదా అమ్మాయి కన్నా, ఇది అనేసి. అంటే ఇది ఎంతవరకు రీజన్ కరెక్ట్ కాదు, మనకి 100% స్టాటిస్టిక్స్ లేకపోయినా కూడా మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు చాలామంది ఇళ్లలో, ద ట్రీట్మెంట్ దట్ ఈస్ గివెన్ టు బాయ్స్ అండ్ ద గర్ల్స్, సన్స్ అండ్ డాటర్స్కి దెర్ ఇస్ ఎ లిటిల్ వేరియేషన్. అంటే కొంచెం ఆంక్షలు,
కండిషన్స్ ఎక్కువ పెడతారు గర్ల్స్ మీద, బాయ్స్ మీద పెట్టారు. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగి ఉమెన్ కూడా నచ్చి, సో ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఎంప్లాయిడ్, ఐ హ్యావ్ గట్ ఎ ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఐ హ్యావ్ గట్ సఫిషియంట్ ఇంటెలిజెన్స్, I can deal any situation this way. I don't have to be under the umbrella of any male person. హస్బెండ్, నాకు హస్బెండ్ అంబ్రెల్లా అక్కర్లేదు. సరే ఇద్దరం కలిసి అంబ్రెల్లా పట్టుకుంటామంటే ఓకే. సో అది ఒక ఫ్యాక్టర్ అయ్యి దెన్ కొత్త కొత్త కొన్ని నెగిటివ్ వింత పోకడలు కూడా వచ్చాయి సమాజంలో. అంటే మనకి ట్రెడిషన్ కట్టలు మనము అవి క్రాస్ చేసి బండ్ బ్రేక్ చేసి, ఈవెన్ కోర్ట్స్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ దెమ్. వీ టాక్ ఆఫ్ డేటింగ్. ఒక 40-50 ఏళ్ల కింద డేటింగ్ అనే పదం లేదు. వాట్ దీస్ పీపుల్ డూ ఇన్ డేటింగ్ గాడ్ నోస్. we are accepting living in relationship. See, we all have relations. With across generations we have relationship. That original pure relationship is different. What we talk of the living in relationship is a different thing. So ఇవన్నీ సోర్సెస్ ఉన్నప్పుడు వై దిస్ అంటే మ్యారేజ్ను ఒక బాండేజ్ కింద చూసే కోణం పెరిగిందేమో అనేసి ఇట్స్ మై ఓన్ థాట్. వై ఐ షుడ్ బి ద అండర్ ద కంట్రోల్. అయితే మగవాళ్ళు కూడా వాళ్ళు కూడా భయపడుతున్నారు. అంటే నాట్ ఓన్లీ ఫిమేల్స్, ఈవెన్ బాయ్స్ ఆల్సో, they are not ready to bear the burden of a married life. ఇప్పుడు అంటే వైఫ్ ఏ డిమాండ్స్తో వస్తుందో, వెదర్ ఐ కెన్ ఫుల్ఫిల్ దెమ్ ఆర్ నాట్. సో ఇలాంటివి కూడా అయిపోయి మనకు తెలుగులో ఒక మంచి పదం ఉంది. అంటే మనం కొన్ని పదాల నుంచి కూడా వీ కెన్ గెట్ ద ఎగ్జైట్మెంట్. దాటవేత ధోరణి. వద్దు అనరు కానీ చెయ్యరు. సో ఈ గో ఆన్ పోస్ట్పోన్ అయ్యి 30 years వరకే దేనికైనా కూడా సోషల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇండివిజువల్ యాక్సెప్టెన్స్ ఎదురిగి ప్రైమరీలో ఉన్నా కూడా మనకి ఇండివిజువల్ యాక్సెప్టెన్స్ ఉంది కదా అనేసి సోషల్గా యాక్సెప్టెన్స్ లేని పనులు వీ కెనాట్ డూ. సో మీరు అదే పనిగా పెళ్లి చేసుకోకపోతే కూడా దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు అనేసి అందరూ కన్నేసి ఉంచుతారు. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఇన్ వే. మగవాడికి కాలేదనుకోండి, వాడికి ఎవరు రూమ్ అద్దెకి ఇయ్యరు. వీడికి పెళ్లి కాలేదు, వీడితో ఎందుకు తలకాయ నొప్పి, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అనేసి వాడికి ఇంటికి ఇవ్వరు. చాలామంది కూడా ఇఫ్ యూ సీ ఇన్ సిటీ ఎవ్రీవేర్ ఫ్యామిలీస్కే ఇస్తుంటారు, ఎందుకంటే ఇవ్వరు. ఫ్యామిలీ డిస్గైజ్ లేస్లో జరిగే మోసాలు అవి జరుగుతుంటాయి, అది వేరే సంగతి. దట్ ఈజ్ ఆల్సో దేర్. దే సే ఫ్యామిలీ బట్ ఇట్స్ నాట్ ఏ నాన్ ఫ్యామిలీ, అదర్ దెన్ అదర్ థింగ్స్ ఉంటాయి. బట్ జనరల్గా జరిగింది ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఎమోషనల్ బాండేజ్ లేకపోవడము. ఎమోషన్ లేకపోవడం మంచిదే, దట్ ఐ అగ్రీ. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వడము, ఇండిపెండెన్స్ లెవెల్ పెరగడంతోనే, and there are other ways of satisfying your sexual needs legally, logically. దీనికి పెళ్ళి అక్కర్లేదు అన్న థాట్ కూడా వచ్చిందేమో అనేసి నా పాయింట్. బట్ ఇట్స్ నాట్ ఏ లాంగ్ టర్మ్ సొల్యూషన్. మనిషి అన్న తర్వాత పెళ్ళి మన కోసం కాకపోయినా కూడా సొసైటీ కోసం. వీ నాట్ ఓన్లీ లివ్ ఫర్ అవర్ సెల్స్, వీ లివ్ ఫర్ ద సొసైటీ ఆల్సో. వీ లివ్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి, కానీ వాట్ ఐ సే అమ్మ, పెళ్లి చేసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు అంటారు ఆలోచించి, 100 సార్లు ఆలోచించి వీ హ్యావ్ టు గో ఫర్ ఎ రైట్ సెలెక్షన్ ఆఫ్ ద కౌంటర్ పార్ట్. ఒక క్వశ్చనర్ పెట్టుకోవాలి, ఒక 50 క్వశ్చన్స్. అంటే నా ప్రకారంగా మై కౌంటర్ పార్ట్ షుడ్ బి లైక్ దిస్. అబ్బాయి వాళ్ళు పెట్టుకోవాలి, అమ్మాయి పెట్టి ఇది వాళ్ళకి ఇచ్చి ఇది ఆన్సర్ చేసి నాకు ఇవ్వమనాలి. డ్యూలీ సైన్డ్. ఓకే. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ రిజిస్టర్ ఇట్. ఎనీ డాక్యుమెంట్ కెన్ బి రిజిస్టర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫీస్ ప్రొవైడెడ్ యూ పే ద రిజిస్ట్రేషన్ ఫీస్. సో ఇంకా పక్కా అంటే మాట మీద విశ్వాసం ఉండాలి. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం చేత చూడు, నువ్వు ఆ రోజు ప్రామిస్ చేసావు, బట్ యు ఆర్ డీవియేటింగ్ 1 by 1. శిశుపాలుడు 100 తప్పులు తిరిగి నేను నిన్ను 100 తప్పులు 99 క్షమించాను, ఇంకా నో మోర్ క్షమ, నీ అంతలు నువ్వు ఉండు, నీ అంతలు నేను ఉండు. ఆ లెవెల్ ఫ్రీడమ్ వరకు కూడా దట్స్ ఓకే. బట్ సమ్హౌ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ గివింగ్ ఏ డైవర్స్ అండ్ గోయింగ్ ఫర్ ఏ రీమ్యారేజ్. వై? బికాస్ సింపుల్ రీజన్, మళ్ళీ కథ మొదటికి. ఆ జెండర్ బిహేవియర్ అట్నే ఉంటుంది, ఈ జెండర్ బిహేవియర్ ఇట్నే ఉంటుంది కదా. వాట్ ఈస్ ద న్యూ థింగ్ ఇఫ్ యూ మ్యారీ న్యూ? నథింగ్ న్యూ. సేమ్ థింగ్, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సమాజంలో చెల్లుబాటు అవుతున్న విధంగా
ఎనీవేర్ బిట్వీన్ 25 to 30 years లోపల పెళ్ళిళ్ళు జరిగితే మంచిదని నా ఉద్దేశము. పిల్లలు ఉండడము ఉండకపోవడము వాళ్ళ చాయిస్, 1 or none or 2, లెఫ్ట్ టు దేమ్ మామ. సార్ మొత్తంగా అసలు ఈ జనరేషన్లో ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు దాని గురించి చక్కటి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. రైట్.